తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆ డాబా పైన అనే ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పాత్రాజీ, ఇందాకటి నుంచి నన్ను సందేహం తొలుస్తోంది. నా సందేహం తీర్చగలరా? నాకు తెలిసిందైతే చెప్తాను, అడగండి బాబీజీ. ఇందాక నేను లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తు బటన్ నొక్కాను. 1వ అంతస్తుకి 2వ అంతస్తుకి మధ్యలో ఉన్నప్పుడు పవర్ పోయింది. పవర్ రాగానే నేను మళ్ళా 2వ అంతస్తు బటన్ నొక్కాను. కానీ లిఫ్టు 2వ అంతస్తుకు పైకెళ్ళడానికి బదులు గ్రౌండ్ ఫ్లోర్కి దిగి అక్కడ ఆగింది. ఎందువల్ల అలా అయిందంటారు? పాత్రో ఆలోచిస్తూ నొసలు ముడి వేశాడు. పాత్రో తనకు కూడా తెలియదంటాడా? కుతూహలంగా భయంగా అతని మొహం వైపు చూస్తూ ఉండిపోయాను. బాబీ, మీరు లిఫ్ట్లో ఉన్నప్పుడు మధ్యలో పవర్ పోవడం ఇదే మొదటిసారా? చిరునవ్వుతో అడిగాడు పాత్ర. అవును, అందుకే మీకు తెలియదు. పవర్ పోయి మళ్ళా వచ్చిన తర్వాత ముందు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేటట్లు లిఫ్ట్లోని బటన్ ప్యానెల్లో ఉన్న చిన్న కంప్యూటర్ చిప్లో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. పవర్ వచ్చాక మీరు 2వ ఫ్లోర్ బటన్ నొక్కినా అంతకు ముందే గ్రౌండ్ ఫ్లోర్కి ప్రోగ్రామ్ అయి ఉండడం వల్ల బై డిఫాల్ట్ గ్రౌండ్ ఫ్లోర్కే వెళ్తుంది చెప్పాడు పాత్రో. అంటే పవర్ పోయినా మళ్ళా వచ్చాక ఏ బటన్ నొక్కినా లిఫ్ట్ ఎప్పుడూ మొదట గ్రౌండ్ ఫ్లోర్కే వెళ్తుందంటారో? ఎగ్జాక్ట్లీ. మరి ఈ విషయం చెప్పడానికి అంత సీరియస్గా ఆలోచించారేం? మీరు ఫైనాన్స్ సైడ్ కదా, అందుకే మీకు అర్థమయ్యేటట్లు సులభమైన మాటల్లో ఎలా చెప్దామా అని ఆలోచించాను. రక్షించారు. మీకు ఆ విషయం తెలియదంటారేమోనని భయపడిపోయాను. నాకు తెలియకపోతే మీకు భయం ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. మళ్ళీ కాసేపు ఆలోచించి, ఓ తెలిసిందిలేండి, ఏ భూతమో ఈ లిఫ్ట్ని గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోయిందనుకున్నారా? పెద్దగా నవ్వుతూ అన్నాడు. నా మొహం చిన్నపోయింది. సారీ బాబీ, మిమ్మల్ని ఇన్సల్ట్ చేద్దామని నా ఉద్దేశం కాదు. పొద్దున్న ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి అందరూ అన్ని విషయాలకి తెగ భయపడిపోతున్నారు అపరాధ భావనతో అన్నాడు పాత్రో. నోనో, మరేం పర్వాలేదు. మీకు నా దగ్గర ఆ మాత్రం చనువు ఉంది చిరునవ్వుతో అన్నాను. 2వ అంతస్తు దగ్గర లిఫ్ట్ ఆగింది. ఈసారి తలెత్తి అన్ని వైపులా చూసి మా ఫ్లాట్ వైపు నడిచాను. వీధి తలుపు తాళం తీస్తుంటే మెట్ల మించి పైకి వెళ్తున్న బసంతి నన్ను చూసి నా వైపు వచ్చింది. బాబీ, ఇవాళ మీరొక్కరే వచ్చారేం? శేఖర్ భయ్య రాలేదా? ఆఫీసులో లేట్ అవుతుందట, నేను ముందే వచ్చేశాను. పదండి, లోపలికి వెళదాం. మీకేమీ పని లేకపోతే కాసేపు మాట్లాడుకుందాం అన్నాను. ఆ క్షణంలో నేనొక్కడితేనో ఇంట్లో ఉండలేననిపించింది. బసంతి నా వెనకే ఇంట్లోకొచ్చింది. పిల్లల ఆటలు లేక కాల్ని బోసిపోయినట్లుంది అన్నాను సోఫాలో కూర్చుంటూ. పిల్లలేమిటి, పెద్దలే బయటకు రాలేకపోతున్నారు అన్నట్లు పొద్దున్న శవ పంచాయతీ జరిగింది. ఏం చేశారు? 2 మగాళ్ళు 3 ఆడవాళ్లు వచ్చారు. పాపం ఆ అమ్మాయిని పూర్తిగా వివస్త్రని చేసి ప్రతి అంగుళం పరీక్షించారు. అవునా? అంతా అలా పబ్లిక్గా అందరూ చూస్తుండగా చేశారా? గొంతు తడారిపోతుండగా సిగ్గుతో మొహం ఎర్రబడిపోతుండగా అడిగాను. చుట్టూ ఒక తెర కట్టారులేండి, కానీ పైనుంచి చూసేవాళ్లకి అంతా ఓపెన్గానే కనిపించింది. ఈ బిల్డింగులో చాలామంది వాళ్ల క్యారిడార్లలో నిలబడి అంతా చూశారు. బసంతి బాధగా అంది. ప్రొద్దుటి దృశ్యం మళ్ళా కళ్ళ ముందు మెదిలింది. చున్నీని నడుం చుట్టూ తిప్పి కట్టుకున్న అమ్మాయి క్రిందికి పడుతున్నప్పుడు గాలికి పైనున్న టాపు పైకి ఎగిరిపోకూడదని జాగ్రత్త పడిన చిన్నపిల్ల. తన చావు తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే అలా దూకేసేదా? మనసు బాధగా మూలిగింది. కానీ కాలనీలో అందరూ ఒకందుకు భయపడిపోతూ ఆ పిల్ల మీద కోపంగా ఉన్నారు అంది బసంతి. ఏ విషయంలో? ఆ పిల్ల సూసైడ్ నోట్ రాయలేదట. ఎవరి మీదకి ఏమొస్తుందోనని అందరికీ హడలుగా ఉంది. బసంతి మరి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. మళ్ళా ఇంట్లో ఒంటరిగా నేను. బసంతి వెళ్ళిపోయాక తలుపేసుకుందామని వీధి గుమ్మం దగ్గరికెళ్ళాను. అప్పటికే చీకటి పడిపోయింది. కానీ ఇంకా కారిడార్లో లైట్లు వేయలేదు. అన్ని కారిడార్లకి కలిపి బేస్మెంట్లో స్విచ్ ఉంటుంది. రోజు చీకటి పడగానే ఒక సెక్యూరిటీ గార్డు అన్ని బిల్డింగుల్లోనూ స్విచ్లు ఆన్ చేస్తాడు. లైట్ వేయకపోవడం వల్ల కారిడార్లో ఇంకా చిరు చీకటిగానే ఉంది. ఇవాళ వీళ్ళు లైటు వేయడం ఆలస్యం చేసేశారేం అనుకుంటూ తలుపు వేయబోయాను. అప్పుడు కనిపించిందా దృశ్యం.
కారిడార్ రైలింగుని పట్టుకొని వేళ్లాడుతూ ఆ పిల్ల భుజం మీద నీలం రంగు చున్నీ గాలికి రెపరెపలాడుతోంది. కెవ్వుమని కేక వేశాను. ల్యాప్టాప్లో ఈమెయిల్ చదవడం పూర్తి చేసింది రమాదేవి. విశ్రాంతిగా కుర్చీలో వెనక్కువాలి పక్కనే ఉన్న సెల్ఫోన్ చేతిలోకి తీసుకుంది. 2వ రింగుకే అవతల నుంచి లిఫ్ట్ చేసింది స్వరాజ్యలక్ష్మి. హాయ్ రమా, నా ఈమెయిల్ చదివేశావా? రాయక నువ్వు రాస్తే చదవకేం చేస్తాన్రా రాజు. ఎలా ఉంది? కెవ్వుమన్న కేకతో మొదలుపెట్టి కెవ్వుమన్న కేకతో ఆపేశావు. మొత్తం మీద కెవ్వు కేకలా రాశావు. ఇంతకు ఇది కథ, నవల, నీ అనుభవమా? కథగా రాసిన నా అనుభవం. అంటే ఇందులో రాసినవన్నీ నిజంగా జరిగిన సంఘటనలా? 100% నిజంగా జరిగినవి. కథలోని స్వరాజ్యానివి నువ్వేనా? అక్షరాలా నేనే. నువ్వు రాజు అని ముద్దుగా పిలుచుకునే నీ చిన్ననాటి స్నేహితురాలు స్వరాజ్యలక్ష్మినే. ఇన్ని విషయాలు ఎప్పుడు జరిగాయి రాజు? నెలకొకసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. నాకెప్పుడూ చూచాయిగానైనా చెప్పలేదేం? రమా, ఈ సంఘటన 2006లో జరిగిందే. అంటే 14 ఏళ్ల క్రితం. అవును. మరి ఇన్నేళ్ల తర్వాత ఆ విషయం గురించి రాయాలని ఎందుకు బుద్ధి పుట్టిందిరా? ఆన్లైన్లో ఒక కథల పోటీ జరుగుతోంది. ఏదో ఒక కథ పోటీకి రాయాలని బుద్ధి పుట్టింది. ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యాక ఎప్పుడో ఆగిపోయిన నా సాహిత్య ప్రకరణం మళ్ళా మొదలెట్టాను. ఈ మధ్య చాలా రాశాలే. పోటీకి కథ రాయాలనుకున్నప్పుడు ఇంకా నా మనసులోంచి చెరిగిపోని ఆ ఆత్మహత్య ఉదంతం మెదిలింది. అంతే, రాయడం మొదలెట్టేశాను. నీ ఉద్యోగ విరమణానంతరం జీవితం ఇలా ఫలవంతంగా గడుపుతున్నందుకు నాకు సంతోషంగా ఉందే. ఇంతకు ఇది నాకెందుకు పంపినట్లు? నా అభిప్రాయం గురించా? నేనేం నీలా మంచి సాహిత్య విమర్శకురాల్ని కాదు. రమా, నువ్వు పారానార్మల్ సైన్సెస్లో PhD చేశావు. మనోవైజ్ఞానిక శాస్త్రం మీద ఎన్నో పుస్తకాలు చదివావు. నా కథ ఇక్కడి దాకా రాశాక ఎన్నెన్నో సందేహాలు మనసులో మెదలడం మొదలైంది. నా సందేహాలకి జవాబులకి ఇంటర్నెట్లోని గూగుల్ అమ్మని ఆశ్రయించడం కంటే మా రమాదేవిని ఆశ్రయించడమే మేలు అనిపించింది. వావ్, గూగుల్ అమ్మ కంటే నేనే మేలనడం నాకు చాలా సంతోషంగా ఉందే రాజు. కానీ నువ్వంతా సగం సగం రాసి నాకు పంపించావు. నేనేం చెప్పగలను అసలు? మరో సగభాగం నీకు రేపు ఈమెయిల్లో వస్తుంది. ఇప్పుడు నీతో కొన్ని విషయాలు చర్చించాక అవసరమైతే ఆ 2వ భాగంలో మార్పులు చేస్తాను. మరి ఇదంతా నిజంగా జరిగిందంటున్నావు. నిజంగా జరిగిన విషయాలని మార్చి రాస్తావా? నిజంగా జరిగిన విషయాలని మార్చను రమా. అలా చేస్తే నేను ఈ కథ రాసిన ఉద్దేశమే మారిపోతుంది. నిజంగా జరిగిన విషయాలు అలా ఎందుకు జరిగాయో 2వ భాగంలో రాశాను. అది నా అనాలిసిస్. నీతో మాట్లాడాక అవసరమైతే నా అనాలిసిస్ మారుస్తాను. సరే, ఇదేదో బాగుంది. సరే, ఇప్పుడు అడుగు నీ సందేహాలు. రమా, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు జరిగిన చాలా సంఘటనలు కేవలం కాకతాళీయంగా, అంటే కోయిన్సిడెంటల్గా జరిగినవి అనిపించడం లేదు. జరిగిన చాలా సంఘటనల వెనుక ఏదో అర్థం కాని విషయం ఉందేమో అని అనిపిస్తోంది. నువ్వు నీ కథలో చాలా విషయాలు రాశావు. ఏ సంఘటనలు కాకతాళీయం కాదని నీకు అనిపిస్తోంది? అన్నీ. రాత్రి కలలో ఒక అమ్మాయి ఓ పెద్ద ఆసుపత్రిలో ఒంటరిగా పడి ఉండడం చూశాను. పొద్దున్నే నిజంగానే ఓ అమ్మాయి శవం ఒంటరిగా పడుంది. రాత్రి కలలో శేఖర్తో ఆ అమ్మాయికి నీళ్లు ఇవ్వద్దని చెప్పాను. మరునాడు పొద్దున్న సరిగ్గా కలలో చూసినట్లుగానే జరిగింది. అంతకు మునుపు 15 ఏళ్ల నుండి లిఫ్ట్ వాడుతున్నాను. కానీ ఒక్కసారి కూడా మధ్యలో లిఫ్ట్ ఆగిపోలేదు. కానీ ఆ రోజే లిఫ్ట్ ఆగిపోవడం, నాకు తెలియకుండానే ఆ అమ్మాయి పడిన దగ్గరికే నేను నడవడం, అప్పుడే వర్టిగో మొదలవడం, తల తిరుగుతున్నప్పుడు అక్కడ తులసి చెట్టు పక్కన ఆ అమ్మాయి నిలబడినట్లు కనపడడం, అవన్నీ జరిగాయి. చెప్పడం ఆపింది స్వరాజ్యలక్ష్మి. నువ్వు మరోటి మర్చిపోయావు. ఆ రోజు చీకటి పడ్డాక మీ కారిడార్ రైలింగ్ను పట్టుకొని ఆ అమ్మాయి వేలాడుతున్నట్లు నీకు కనిపించడం. రమా, ఆ రోజు నేను కెవ్వుమని అరవడం తలుచుకుంటే ఇప్పటికీ నాకు సిగ్గేస్తోందోయ్. నవ్వింది స్వరాజ్యం. సిగ్గుపడక్కర్లేదు రాజు, అది ఆ సమయంలో సహజం. నాకిప్పటికీ ఆశ్చర్యంగా ఉంది రమా. కారిడార్ రైలింగ్ మీద బట్టలు ఆరేయడం మా కాలనీలో పూర్తిగా నిషిద్ధం. అందరూ వెనక బాల్కనీలోనే బట్టలు ఆరేసుకుంటారు. కానీ సరిగ్గా ఆ రోజే రూల్స్కి వ్యతిరేకంగా మా పై ఇంటావిడ నీలం రంగు కుర్తీ కారిడార్ రైలింగ్ మీద ఆరేసింది.
గాలికి అది ఎగిరి మా కారిడార్ రైలింగ్ మీద పడి అచ్చం ఒక అమ్మాయి అక్కడి నుంచి వేలాడుతున్నట్లే కనిపించింది. అనుకోకుండానే నేను కెవ్వుమని కేకేశాను. అయితే రాజు, నువ్వు కథలో రాసిన సంఘటనలన్నింటి వెనుక ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉందనుకుంటున్నావా? నేనేమీ అనుకోవడం లేదు. నువ్వేమనుకుంటున్నావో నాకు కావాలి. ఆ కథ నీకు పంపడానికి కారణం అదే. నిజం చెప్పనా రాజు, జరిగిన 4-5 సంఘటనల వెనక సూపర్ న్యాచురల్ పవర్ ఉందని నాకు అనిపించడం లేదు. అవన్నీ మనోవైజ్ఞానిక శాస్త్రంతో తర్కించవలసిన విషయాలు అంతే. రమా, కథ నిడివి మరీ పెద్దదైపోకూడదని ఇంకా చాలా విషయాలు అందులో రాయలేదు. అందులో అన్నింటికంటే ఒళ్ళు జల్దరింపజేసేది ఆ రాత్రి ఓ చిన్న పక్షి చాలాసేపు భయంకరంగా అరిచిన అరుపు. నేనే కాదు, కాలనీలో ప్రతి ఒక్కరూ ఆ అరుపును తలుచుకొని ఇప్పటికీ భయపడిపోతుంటారో. పక్షా, మరి చెప్పలేదేం? పోనీ ఇప్పుడు చెప్పగలవా? లేక మళ్ళా ఈమెయిల్ రాస్తావా? నాకెందుకో అదే అన్నింటికంటే ముఖ్యమైన విషయం అనిపిస్తోంది. దానిమీదే నా అనాలిసిస్ ఆధారపడి ఉంటుందేమోననిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ రాసే ఓపిక నాకు లేదు. ఫోన్లోనే చెప్తాను. ఇప్పటికే నీకు బిల్లు ఎక్కువైపోయినట్లుంది. ఫోన్ పెట్టేయ్, నేనే చేస్తాను. షటప్. ఫ్రెండ్స్ మధ్య ఈ బిల్లుల గొడవలు ఉండకూడదు. నువ్వు అర్జెంటుగా నాకు ఆ పక్షి కథ చెప్పేయి. అన్నట్లు ఆ అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ ఏమైనా పోలీసులకి దొరికిందా? నువ్వు ఆ విషయం అసంపూర్తిగానే వదిలేశావు. రేపు నీకు అందబోయే ఈమెయిల్లో ఆ విషయం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆ పక్షి విషయం చెప్తాను. ఓకే, కానీ అన్నట్లు రేపటి ఈమెయిల్లో ఆ గంటన్నరలో ఏం జరిగిందో తెలుస్తుందా? అది తెలుస్తుంది. రేపు నీ ఈమెయిల్ గురించి ఎదురు చూస్తుంటాను. ఇప్పుడు చెప్పు ఆ పక్షి కథ. సరు, నువ్వెంతో ధైర్యవంతురాలు అని, అన్నీ లాజికల్గా ఆలోచిస్తావని ఇన్నాళ్ళు నేను గర్వపడుతుండేవాడిని. కానీ పొద్దున్నుండి నువ్వేమిటిలా వింతగా ప్రవర్తిస్తున్నావు? రైలింగ్ మీద వేలాడుతున్న డ్రెస్సును చూసి ఏదో దయ్యం అక్కడి నుంచి వేలాడుతున్నట్లు కెవ్వుమని అరవడమేమిటి? నా భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు శేఖర్. నా కళ్ళు నీళ్లతో నిండాయి. సరు, పోనీ రేపో ఎల్లుండో ఏ సైకాలజిస్టు దగ్గరకో సైకియాట్రిస్టు దగ్గరకో వెళ్దామా? లేదు, నీకు ధైర్యం వస్తుందనుకుంటే ఏ భూత వైద్యుడి దగ్గరికైనా వెళ్దాం. నేను గబగబా తల అడ్డంగా ఊపాను. శేఖర్, ఆ దయ్యాలు భూతాల మీద నాకప్పుడూ నమ్మకం లేదు, ఇప్పుడు లేదు. నాకున్నది భయం కూడా కాదు, ఏదో దుఃఖం అంతే. సంతోషం ఇచ్చే ఏదైనా పనిలో పూర్తిగా లీనమైపోతే ఈ దుఃఖం తగ్గిపోతుందిలేండి. అయితే ఇద్దరికీ సంతోషం ఇచ్చే పని ఇద్దరం కలిసి చేద్దాం. అలాగైతే ఒకరికొకరు తోడు అన్న భావన మనసుని మరింత పటిష్టం చేస్తుంది. డివిడీలో సినిమా వద్దు, ఇంకేమైనా సరే, ఉత్సాహం తెచ్చుకుంటూ అన్నాను. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ ఫోటోలు పడున్నాయి. ఇద్దరం కూర్చుని అవన్నీ ఆల్బముల్లో సర్దుదామా? ఈ ఐడియా బాగుంది. పదండి, ఆ పని చేద్దాం. హాల్లో ఒక చాప పరిచి ఇంట్లో కబోర్డుల్లో మూలుగుతున్న ఫోటోల కవర్లన్నీ తెచ్చి ఆ చాప మీద పడేశాం. కొన్ని నెలల క్రితం కొన్న కొత్త ఫోటో ఆల్బమ్లన్నింటినీ ఓ వైపు పెట్టాం. ఒక్కో ఫోటో చూస్తుంటే ఒక్కో జ్ఞాపకం. అమ్మాయి పెళ్లి ఫోటోలు, అబ్బాయి అమెరికా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో తీసిన ఫోటోలు, మనవరాలు బోర్లా పడినప్పుడు అమ్మాయి పంపిన ఫోటోలు. ఆ ఫోటోలు ఏ ఏ సందర్భాల్లో తీసినవో గుర్తు చేసుకుంటూ వాదులాడుకుంటూ వాటిని అపురూపంగా ఆల్బంలో సర్దుతూ సమయం గడిచిపోతోంది. పొద్దున్న నుంచి నేనున్న లోకంలోంచి పూర్తిగా బయటపడ్డాను. నెమ్మదిగా మనసు ఉత్సాహం పుంజుకుంటోంది. మళ్ళా మునుపటి స్వరాజ్యాన్ని అయిపోయాను. ఇద్దరం పోటీపడి ఫోటోలు సర్దుతున్నాం. అప్పుడు వినిపించిందా శబ్దం. ఇస్ 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 అంటూ అతి నెమ్మదిగా. ఎవరింట్లోనో కుక్కర్ విజిల్ అనుకుంటూ ఫోటోల పనిలో మళ్ళా మునిగిపోయాను. కాసేపట్లోనే శబ్దం ఎక్కువైంది. సరు, కుక్కర్ పెట్టి మర్చిపోయావా ఏమిటి? శేఖర్ అడిగాడు. లేదు, ఇవాళ కుక్కర్ పెట్టలేదు. రొట్టెలకి పిండి కలిపాను. ఆ విజిల్ మన ఇంటి నుంచి కాదండి, క్రింది ఇంటి నుంచి అయింటుంది జవాబు చెప్పాను, చేతిలో ఉన్న మనవరాలి ఫోటోని మురిపెంగా చూస్తూ. ఇస్ ఇస్ అంటున్న శబ్దం క్రమంగా ఎక్కువ అవుతోంది. ఎవరో కుక్కర్ పెట్టి మర్చిపోయారు. ఇప్పటికే 20 విజిల్స్ కంటే ఎక్కువ వచ్చాయి అన్నాడు శేఖర్. అసలది కుక్కర్ శబ్దమేనా? శబ్దం ఇంకా ఎక్కువైంది. అప్పుడు తెలిసింది ఆ శబ్దం మా ఇంటి కారిడార్లోంచే వస్తోందని. శేఖర్, ఆ శబ్దం మన ఇంటి బయట నుంచే వస్తోంది.
చేతిలో ఉన్న ఫోటోని అప్రయత్నంగా జారవిడిచి గుండె దడదడలాడుతుండగా అన్నాను. శేఖర్ గబుక్కున లేచి నిల్చొని వీధి తలుపు వైపు నడవబోయాడు. వద్దు, తలుపు తీయకండి. శేఖర్ చేతిని గట్టిగా పట్టుకొని అన్నాను. మరేం పర్వాలేదోయ్, తలుపు దగ్గరే నిల్చొని అదేమిటో చూస్తాను. నా చేతిని విడిపించుకుంటూ అన్నాడు శేఖర్. వద్దు, వెళ్ళొద్దు. బయట బహుశా 2 పాములు మేటింగ్ చేసుకుంటున్నాయి. మేటింగ్ చేసుకుంటున్నప్పుడు పాము బుస పెద్ద శబ్దంతో అలాగే ఉంటుంది. నీ మొహం, కాలనీలోకి పాములెక్కడి నుంచి వస్తాయి? వచ్చినా ఇలా 2 అంతస్తులు ఎక్కలేవు అంటూ నా మాట లెక్క చేయకుండా నా చేతిని విడిపించుకొని శేఖర్ తలుపు తీశాడు. నేను శేఖర్ వెనకాలే వెళ్ళి తన భుజం మించి కారిడార్లోకి తొంగి చూశాను. అక్కడ కారిడార్లో రైలింగ్ మీద వాలి ఉందో చిన్న పిట్ట. దాదాపు పిచ్చుక అంత ఉంటుంది. అంత చిన్న పక్షి నోట్లోంచి అంత పెద్ద శబ్దం, అది కూడా లయబద్ధంగా. ఇద్దరం చేష్టలుడిగినట్లు చూస్తూ ఉండిపోయాం కొన్ని సెకండ్లు. ఆ తర్వాత శేఖర్ తేరుకొని షో షుషో అంటూ దానిని తోలబోయాడు. అది కదల్లేదు. దెబ్బతిన్న ఓ మనిషి బాధతో సో సో అంటూ మూలుగుతున్నట్లు అలా అక్కడే కూర్చొని అరుస్తూనే ఉంది. శేఖర్ అటూ ఇటూ చూసి టీపాయ్ మీదున్న పేపర్ తీసి దాంతో ఆ పక్షిని తరమబోయాడు. వద్దు, వదిలేయండి. కాసేపు అరిచి అరిచి అదే వెళ్ళిపోతుంది. మనం ఇంట్లోకెళ్ళి తలుపేసుకుందాం అన్నాను భయం భయంగా. ఇదేదో మొండి పక్షిలాగుంది, తోలినా వెళ్ళడం లేదు. సర్లే, లోపలికి పదా అంటూ శేఖర్ తలుపేసేశాడు. ఫోటోలు సర్దే మూడ్ పోయింది. ఇద్దరం వెళ్ళి సోఫాలో కూర్చున్నాం. రమారమి 10 నిమిషాల పాటు ఆ పక్షి అరుపు కారిడార్లోంచి అలా వినబడుతూనే ఉంది. బహుశా గుడ్లగూబ అనుకుంటా అన్నాడు శేఖర్. గుడ్లగూబ అంత చిన్నగా ఉంటుందా? కాకి అంత ఉండదు. దాని అరుపు కూడా అలా ఉండదు. నేనొకసారి జూలో గుడ్లగూబ అరుపు విన్నాను అన్నాను. బహుశా గుడ్లగూబ పిల్లేమో, తల్లి దగ్గర నుంచి తప్పిపోయి అలా అరుస్తోందేమో. అయినా గుడ్లగూబ ఇంటి దగ్గరకు వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లేనంటారు. మనకి రేపు ఏదైనా లాటరీ తగులుతుందేమో పెద్దగా నవ్వుతూ అన్నాడు శేఖర్. కాసేపట్లోనే శేఖర్ టీవీ న్యూస్ ఛానల్ పెట్టుకొని అందులో మునిగిపోయాడు. కానీ నాకు మాత్రం అది అరుస్తున్న ఒక్కో అరుపు గుండె మీద ఒక్కో సమ్మెట పొట్లా తగులుతూనే ఉంది. ఆ 10 నిమిషాలు 10 గంటల్లా గడిచాయి. ఎప్పుడో ఆ అరుపు ఆగిపోయినప్పుడు వంటింట్లోకి నడిచాను రొట్టెలు చేయడానికి. 2 రొట్టెలు చేసి 3వది చేస్తున్నప్పుడు వినిపించిందా అరుపు మళ్ళా. ఈసారి దూరంగా కాలనీలో ఇంకో బిల్డింగ్ దగ్గర నుండి. చూసారా, మళ్ళా ఎక్కడి నుండో అరుస్తోంది అన్నాను శేఖర్తో. నువ్వింకా అరుపు గురించి పట్టించుకోకు సరు. జూ అవతల ఒక చిన్న అడవి ఉంది కదా, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఉంటుంది. ఇంతలో ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. శేఖర్ ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి మహాపాత్రో కాలనీ చివరి బిల్డింగ్లో ఉంటాడు. శేఖర్ సాబ్, ఈ చిన్న పక్షేదో మా బిల్డింగ్ కారిడార్లో ఇందాకటి నుంచి తన అరుపుతో తెగ ఇబ్బంది పెడుతోంది. పిల్లలు తెగ భయపడిపోతున్నారు. తోలినా వెళ్ళడం లేదు. ఏం చేద్దామంటారు? కొన్ని నిమిషాల ముందు మా బిల్డింగ్లో మా అంతస్తులోనే వాలి మమ్మల్ని అలాగే ఇబ్బంది పెట్టింది. అదో మొండి పక్షి అనుకుంటా. మనమేం చేయలేం. తలుపులేసుకొని ఇంట్లో కూర్చోండి శేఖర్ అన్నాడు. ఆ తర్వాత పావుగంటకోసారి దాని అరుపు దూరం నుంచి వినపడుతూనే ఉంది. ఒక్కోసారి ఒక్కో బిల్డింగ్ దగ్గర నుంచి. అది అరిచినప్పుడల్లా ఇంట్లో టెలిఫోన్ గనగనలాడుతూనే ఉంది. నేను కాలనీ మెయింటెనెన్స్ చూస్తున్నంత మాత్రాన పక్షి అరిచినా వీళ్ళందరూ నాకు ఫోన్ చేయడం ఏమిటి? శేఖర్ విసుక్కుంటూనే ఉన్నాడు. ఆ రాత్రంతా శేఖర్ని గట్టిగా హత్తుకొని పడుకున్నాను. రాత్రంతా కలత నిద్ర. తెలివొచ్చినప్పుడల్లా ఎక్కడి నుంచో వినిపిస్తూనే ఉంది హృదయ విదారకంగా ఆ పక్షి అరుపు. తెల్లారి 5 గంటలప్పుడు పూర్తిగా తెలివొచ్చేసింది. నిన్న ఈ సమయానికి సగం నిద్రలో గేటు దగ్గర నిల్చున్న ఆ అమ్మాయిని చూశాను. ఈ 24 గంటల్లో ఎన్ని ఆలోచనలు, ఎన్ని అనుభవాలు. పక్క మీద బద్ధకంగా దొర్లుతున్నప్పుడు, నిన్న లెటర్ బాక్సుకు తల కొట్టుకొని తల తిరగడం, తల తిరుగుతున్నప్పుడు అక్కడ చేతులు కట్టుకొని ఆ అమ్మాయి నిల్చుని ఉన్నట్లు కనిపించడం, తల తిరగడం ఆగిన వెంటనే మా లెటర్ బాక్స్లోంచి LIC వాళ్ల దగ్గర నుంచి వచ్చిన లెటర్ నేను తీసుకోవడం, ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదిలాయి. అప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చిందా విషయం. నిన్న పోలీసులు కూడా అది గమనించలేదా? శేఖర్, లేండి, అర్జెంటుగా ఒకసారి కిందికి వెళ్ళాలి. నాకు తోడుగా రండి. శేఖర్ని గట్టిగా కుదుపుతూ గబగబా అన్నాను. వాకింగ్ వెళ్తావా? నాకింకా నిద్ర తీరలేదు సరు.
పోనీ ఇవాల్టికి కారిడార్లో వాకింగ్ చేసుకోకూడదు అన్నాడు శేఖర్ బద్ధకంగా మరోవైపు తిరిగి పడుకుంటూ. వాకింగ్కి కాదు శేఖర్, కింద లెటర్ బాక్స్ దగ్గరికి ఒక్క 5 నిమిషాలు వచ్చి మళ్ళా నిద్రపోదురు గాని. ఇంత తెల్లారే లెటర్ బాక్స్ దగ్గరికెందుకు? ఏమైనా ముఖ్యమైన ఉత్తరం వచ్చేదుందా? ఊహూ, మన లెటర్స్ గురించి కాదు, నిన్న అక్కడ ఒకటి చూశాను. రోజూ అయితే నాకిలా తోడు అక్కర్లేదని మీకు తెలియదు. నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక్కడితేనూ వెళ్ళడానికి భయమేసి మిమ్మల్ని తోడు రమ్మంటున్నాను. ఓహ్, నిన్న మన కాలనీలో ఓ ఆత్మహత్య జరిగింది కదూ. నిద్రలో ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడే కిందికి వెళ్ళాలా? మరో గంట తర్వాత వెళ్తేనేం? మళ్ళా కళ్ళు మూసుకుంటూ అన్నాడు శేఖర్. సరే, మీరు రాకపోతే నేనే వెళ్తాను. ఆ విషయం గుర్తొచ్చాక నేనొక్క క్షణం మనశ్శాంతిగా ఉండలేను. మంచం దిగాను. ఆగు, నేను వస్తాలే. మళ్ళా అక్కడ ఏ చెట్టునో పుట్టనో చూసి నువ్వు కెవ్వుమని అరిస్తే కాలనీలో అందరికీ డిస్టర్బెన్సు. నవ్వుతూ అంటూ శేఖర్ కూడా మంచం దిగాడు. ఇద్దరం లిఫ్ట్ వైపు నడిచాం. రాజు, ఆగు, ఇక్కడి నుంచి నేను గెస్ చేస్తాను ఫోన్లో అంది రమాదేవి. ఓ, అంతకంటేనా? గెస్ చెయ్యి చూద్దాం నవ్వుతూ అంది స్వరాజ్యలక్ష్మి అట్నుంచి. ఆ సంఘటన జరిగినప్పుడు మీ బిల్డింగ్లో మీ అంతస్తులో మిగిలిన 2 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయన్నావు కదూ. వాహ్, పాయింట్ వైపు వస్తున్నావు. ఎలాగైనా మీ సైకాలజిస్టుల తెలివితేటలే వేరు. అవును, అంతకు 3-4 నెలల ముందు నుంచి ఆ 2 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి ఉత్సాహంగా అంది స్వరాజ్యం. ఇప్పుడు నేను కాలరున్న షర్ట్ వేసుకోలేదు. ఉంటే ఒకసారి కాలర్ ఎగిరేద్దునో గలగలా నవ్వుతూ అంది రమాదేవి. సరే, నీ గెస్ కంటిన్యూ చెయ్యి. సరే విను, మీ అంతస్తులో మిగిలిన 2 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ 2 ఇళ్ళకి అలాట్ చేసిన లెటర్ బాక్సులు కూడా ఖాళీగా ఉంటాయి, అవునా? కరెక్ట్, పాయింట్కి ఇంకా దగ్గరకొచ్చేశావు అత్యుత్సాహంగా అరిచినట్లు అంది స్వరాజ్యం. ఆ 2 లెటర్ బాక్సులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని చాలా రోజుల నుంచి ఎవరూ ఉపయోగించలేదు కాబట్టి వాటిలో ఒక బాక్సులో ఏదో పక్షి, నా ఉద్దేశం ఒక పావురం గుడ్లు పెట్టి ఉంటుంది. క్రిందటి రోజు నువ్వు నీ లెటర్ బాక్స్లోంచి నీ ఉత్తరం తీసుకుంటున్నప్పుడు పక్క బాక్సులో పక్షి గుడ్డునో పిల్లనో చూసి ఉంటావు. రాత్రి అందరిళ్లలోనూ అర్చినది ఆ పక్షి పిల్లేమోనని నీకు అనుమానం వచ్చి ఉంటుంది. ఇంకా ఆ పక్షి ఆ లెటర్ బాక్స్లోనే ఉందో లేదో చూడడానికి నువ్వు కిందికి వెళ్ళుంటావు, అవునా? చాలాసేపు ఫోన్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఏం రాజు, నా గెస్ తప్ప? ఆతృతగా అడిగింది రమా. నీ గెస్ తప్పు రమా. క్రితం రోజు ఆ ఖాళీ ఇంటి లెటర్స్ బాక్స్లో నేను చూసింది పక్షి పిల్లనో గుడ్డునో కాదు, ఓ కాగితాల కట్టని. కాగితాల కట్ట? చెప్పు. ముందు రోజు మా లెటర్ బాక్స్లోంచి ఉత్తరం తీసుకుంటున్నప్పుడు 201 నంబర్ బాక్స్లో పెద్ద కాగితాల కట్ట కనిపించింది. ఓ 10-15 A4 సైజు కాగితాలు బొత్తుగా పెట్టి ఒక చెంపపిన్ను అంటే హెయిర్ పిన్తో కలిపి ఉన్నాయి. కాగితాలు కవర్లో లేవు. కాగితాల బొత్తిని నిలువుగా మడత పెట్టి అస్తవ్యస్తంగా బాక్సులోకి కూరేసినట్లున్నారు. కాగితాలు సగం బయటకి కనిపిస్తున్నాయి. 201వ నంబర్కి ఏ ఉత్తరాలు వచ్చినా వాటిని వాళ్ల కరెంట్ అడ్రస్కి రీడైరెక్ట్ చేయమని వెళ్తున్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు అభ్యర్థించారు. ఓ 10-12 ఉత్తరాలు అలా రీడైరెక్ట్ చేశాం. అప్పుడే 2 నెలల నుండి ఆ ఇంటికి ఏ ఉత్తరాలు లేవు. ఎప్పుడూ బాక్స్ ఖాళీగానే ఉంటుంది. మా బాక్సులోని ఉత్తరాలన్నీ తీసుకుంటున్నప్పుడు 201 నంబర్ బాక్సులో కాగితాలు చూశాను. కాగితాలను చెంపపిన్నుతో జత చేయడం కొంచెం వింతగా అనిపించింది. మామూలు పరిస్థితిలోనైతే ఆ బాక్స్లోని కాగితాలు కూడా తీసుకునేదాన్ని, వాటిని 201 నంబర్ వాళ్ల కరెంట్ అడ్రస్కి రీడైరెక్ట్ చేయడానికి. కానీ లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోవడం, లెటర్ బాక్స్కి తల కొట్టుకొని వట్టిగో మొదలవడం, తల తిరుగుతున్నప్పుడు అక్కడ అమ్మాయి నిల్చున్నట్లు భ్రమ కలగడం, వీటన్నింటితో ఆ కాగితాలు తీసుకోవాల్సిన బాధ్యత నాదేనన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. ఇంట్లోకెళ్ళిన తర్వాత కూడా ఎవరో ఒకరొచ్చి ఆ రోజు జరిగిన శవ పంచాయతీ గురించి చెప్పడం, రాత్రి ఆ పక్షి అరుపు, వీటన్నింటితో ఆ కాగితాల బొత్తిని బాక్స్లో చూసిన విషయం మనసులోంచి పూర్తిగా పోయింది. తెల్లారి తెలివొచ్చినప్పుడు 201వ నంబర్ బాక్సులో ఆ కాగితాల బొత్తి అవన్నీ ఒక చెంప పిన్నుతో కలిపిన విధానం గుర్తొచ్చింది. చెంపపిన్ను గుర్తురాగానే ఆ అమ్మాయి గుర్తొచ్చింది. చెప్పడం ఆపింది స్వరాజ్యం. అంటే ఆ కాగితాలు ఆ అమ్మాయి రాసినవా?
నువ్వు శేఖర్తో కలిసి క్రిందకెళ్లేసరికి ఆ కాగితాలు ఇంకా ఆ బాక్స్లోనే ఉన్నాయా? ఆతృతగా అడిగింది రమ. అవును, ఆ కాగితాలు ఆ అమ్మాయి రాసినవే. ఆ పెద్ద ఉత్తరం ఆ అమ్మాయి నాకే రాసింది. నేను క్రిందకెళ్లేసరికి ఆ కాగితాలు నిన్న నేను చూసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. నెమ్మదిగా అంది స్వరాజ్యం. అంటే ఆ అమ్మాయికి నువ్వు ముందే తెలుసా? ఊహూ, తెలియదు. మరి నేను రాసిన రెండో ఈమెయిల్లో ఆ అమ్మాయి రాసిన వాక్యాల్ని యథాతథంగా కాపీ చేశాను. ఆ ఈమెయిల్ చదివిన తర్వాత అంతా నీకే తెలుస్తుంది. అదంతా ఫోన్లో యథాతథంగా చెప్పడం అంటే కష్టం అన్నాను నేను. అయితే ఒక పని చెయ్యి, నీ కంప్యూటర్ అర్జెంటుగా ఆన్ చేసి ఆ ఈమెయిల్ మీద వెంటనే సెండ్ బటన్ క్లిక్ చేసేయి. కానీ అది రాయడం ఇంకా పూర్తవలేదని చెప్పాను కదరమా. ఎంతవరకు రాస్తే అంతవరకు పంపించేయి. ఇంకా మిగిలిన విషయాలు మూడో ఈమెయిల్లో రాయవచ్చు. అంతేనంటావా? కంప్యూటర్ ఓపెన్గానే ఉంది. ఇదిగో సెండ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, నీ మెయిల్ చదివాక మళ్ళా ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. అమ్మో, ఎంత పెద్ద టెర్రస్, ఎంత ఎత్తుగా ఉంది. పిట్టగోడ మించి కిందకు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. కొన్ని సెకండ్లు ధైర్యం తెచ్చుకొని కిందకు దూకేస్తే నేను ఉండను, నా బాధలు ఉండవు. కానీ ధైర్యం చాలడం లేదు. ఇలా ఇక్కడ పిట్టగోడకు ఆనుకొని మోకాళ్ళలో తల పెట్టుకుని కూర్చొని పావుగంట గడిచిపోయింది. లేచి నిల్చోలేకపోతున్నాను. శీతల్ నా పక్కనుంటే ఎంత ధైర్యంగా ఉండును. నా శీతల్ని హాస్టల్ రూమ్లో వదిలేయకుండా నాతో బాటు తెచ్చేసుకుంటే ఇప్పుడు ఎంత బాగుండేదో. ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలన్నీ తనతో చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఆఖరి నిమిషంలో తను నా పక్కన లేదు. ఏం చెయ్యనిప్పుడు? కొద్దిసేపటి క్రితం కాలనీలోకి వచ్చే ముందు గేటు దగ్గర నిల్చున్నప్పుడు రెండో అంతస్తులో వాళ్ల బాల్కనీలో నిల్చొని ఒక ఆంటీ నా వైపు చూసింది. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మా, నన్ను క్షమించమ్మా, నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? ఎందుకింత తెల్లారే కాలనీలోకొచ్చావు అని ఆ ఆంటీ అడుగుతుందేమోనని గబగబా బిల్డింగ్లోకి నడిచాను. కానీ ఆ క్షణంలో ఏమూలో నా మనసు కోరుకుంటోంది. అక్కడ నిల్చున్న ఆ ఆంటీ నన్ను పిలవాలని, అలా అడగాలని, సెక్యూరిటీ గార్డు నన్ను వెనక్కు పంపించాలని. అందుకే బిల్డింగ్లోకి నడిచాక నడక వేగం తగ్గించాను. 1 నిమిషం పాటు అక్కడ నెంబర్లు వేసి వరుసగా ఉన్న లెటర్ బాక్సుల్ని చూస్తూ కాసేపు తచ్చాడాను. ఎవరూ నన్ను పిలవలేదు, ఎవరూ నా దగ్గరకు రాలేదు. అతి నెమ్మదిగా మెట్లెక్కుతూ రెండో అంతస్తు మలుపు దగ్గర కాసేపు ఆగాను. ఆ ఆంటీ బయటకొస్తుందేమో, నన్ను ప్రశ్నలు వేస్తుందేమోనని. ఎవరూ రాలేదు. ఉన్న ఒక్క ఆశ పోయింది. ఇంతకు మునుపు వీళ్ళ ఆఫీసు బిల్డింగుకు వెళ్ళినప్పుడు అక్కడి సెక్యూరిటీ గార్డు నన్ను పట్టుకొని వెనక్కు పంపించేశాడు. ఇప్పుడు అలా జరగలేదు. ఇంకా ఇవాళే భూమి మీద నా ఆఖరి రోజు. ఎందుకలా? బతికున్నన్ని రోజులు జీవితం మీద అసహ్యం. చచ్చిపోదామనుకున్నప్పుడు ఎవరైనా ఆపుతారన్న ఆశ. శీతల్, నా బుజ్జి తల్లి, వస్తూ వస్తూ నిన్ను నా బ్యాగులో పెట్టుకుని వస్తే నాకింత ఒంటరితనం ఉండేది కాదేమో. అదృష్టవశాత్తు బ్యాగులో ఒక వైపే ప్రింట్ చేసిన ఈ కోచింగ్ కాగితాలున్నాయి. ఈ కాగితాలనే నా శీతల్ అనుకుంటాను. అక్కడిదాకా ఈమెయిల్ చదివాక రమాదేవి ఫోన్ అందుకొని బటన్లు నొక్కింది. అప్పుడే చదివేశావా రమా? అవతల నుంచి స్వరాజ్యం ఆశ్చర్యంగా అడిగింది. నా మొహం, అంత పెద్ద మెయిల్ అప్పుడే అయిపోతుందా? జస్ట్ ఒక విషయం అడుగుదామని ఫోన్ చేశాను. అడుగు. ఆ అమ్మాయి నీకు ఉత్తరం రాసిందన్నావు. ఇప్పటిదాకా చదివింది చూస్తే నీ ప్రసక్తి ఉంది తప్ప నీకు రాసినట్లు నాకేమీ అనిపించటం లేదు. అవతల నుంచి చిన్నగా నవ్వింది స్వరాజ్యం. మెయిల్ ఇంకా 4వ వంతు కూడా చదవకుండానే ఒక నిర్ణయానికి వచ్చేయకురమా. ఇంకా చదువు, నీకే తెలుస్తుంది. రాజు, ఇప్పటిదాకా తను రాసిన ఆ కాసిని వాక్యాలు చదివాక సైకాలజీ కౌన్సిలర్గా ఒక విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చెప్పురమా. ఒక మనిషి ఆత్మహత్య చేసుకుందామని ఎంత గట్టిగా నిర్ణయించుకున్నా ఒకవైపు వాళ్ళకి బతుకు మీద తీపి పీకుతూనే ఉంటుంది. చావు వాళ్ళని భయపెడుతూనే ఉంటుంది. ఇది నేను చదివిన పుస్తకాల్లోనూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి రాసిన ఉత్తరంలోనూ ఉంది. ఇంకా చెప్పురమా. చాలా ఆత్మహత్య కేసుల్లో చనిపోయే ముందు వాళ్ళకి కావాల్సింది జీవితాన్ని అంతం చేసుకోవడం కాదు, ఇప్పుడు జీవిస్తున్న జీవితం కంటే భిన్నమైన మంచి జీవితం,
అటువంటి భిన్నమైన జీవితం దొరకదన్న నిరాశతో వాళ్ళు జీవితాన్ని అంతం చేసుకుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఎన్నుకొందుకి మరో మార్గం లేక వాళ్ళు ఆత్మహత్యని ఎన్నుకుంటారు. ఈ జీవితం కంటే నీకు మరో భిన్నమైన మంచి జీవితం ఉంది అని ఎవరైనా నమ్మకం కలిగించిన రోజు వాళ్ళలోని ఆ సూసైడల్ టెండెన్సీ పూర్తిగా తొలగిపోతుంది. నువ్వన్నది నిజం రమా. ఇంకో విషయం రాజు, ఒకసారి ఆత్మహత్యకి ప్రయత్నించిన వారితో మళ్ళా ఆత్మహత్య గురించి మాట్లాడడం ఒక ట్యాబు, అంటే కూడని విషయం అనుకుంటారు చాలామంది. కానీ ఒక్కసారి వాళ్లతో ఆ విషయం మాట్లాడి వాళ్ళెందుకు ఆ నిర్ణయానికి వచ్చారో కనుక్కుంటే వాళ్ళల్లో ఉన్న ఆ సూసైడల్ టెండెన్సీ తగ్గుతుంది. అవునా, ఇది నాకు కొత్త విషయం. నీ కథలోని అమ్మాయి అంతకు మునుపు ఒకసారి మీ ఆఫీస్ బిల్డింగ్లోనే ఆత్మహత్య ప్రయత్నం చేసిందని రాశావు. బహుశా ఆ తర్వాత ఎవరూ ఆ అమ్మాయితో ఆ విషయం మాట్లాడలేదేమో. తన మనసు లోపలి పొరల్లో ఉన్న ఆ అభద్రతా భావం, ఇన్సెక్యూర్ ఫీలింగ్ గురించి ఎవరూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదేమో. అందుకే రెండోసారి మళ్ళా ప్రయత్నించిందేమో. కావచ్చు. సరే, చదవడం కొనసాగిస్తాను. ఈమెయిల్ పూర్తిగా చదివాక మళ్ళా ఫోన్ చేస్తాను అన్నట్లు తన ఉత్తరంలోని ఆ శీతల్ ఎవరే? చదువుతావుగా, తెలుస్తుంది నీకే. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.